నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. హరిణి గోపికి చిన్నప్పుడు విడిపోయే ముందు కోతి బొమ్మని కానుకగా ఇచ్చింది. ఆ కానుకని గోపి ఇంకా భద్రంగా ఉంచాడా లేక పోగొట్టుకున్నాడా? తెలుసుకోవాలంటే తప్పకుండా ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 26వ భాగాన్ని వినండి. సిరి, నేను చిన్నప్పుడు ఇచ్చిన కోతిబొమ్మ ఇంకా గోపి దగ్గర ఉందంటావా? అడిగింది హరిణి. అన్నేళ్ళు కోతిబొమ్మను ఎవరైనా దాచుకుంటారా? అందులోనూ అబ్బాయిలు కారు బొమ్మలు, ట్రైన్ బొమ్మలు దాచుకున్నట్టుగా సాఫ్ట్ టాయ్స్ దాచుకోరని నా అభిప్రాయం అంది నాలుగు చప్పరిస్తూ శిరీష. అలా అంత తేలికగా తీసిపారేయకే, నాకు బాధేస్తుంది బేలగా అంది హరిణి. అలా అన్నిటికీ మనసు కష్టపెట్టుకుంటే ఎలా హరి? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోవే. మగపిల్లాడు ఆ కోతి బొమ్మను ఎలా దాస్తాడు ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా? అంత జాగ్రత్తగా దాస్తే ఇంట్లో పెద్దవాళ్ళకి అనుమానం రాదా? ఏమని చెప్పగలడు? ప్రశ్నల వర్షం కురిపించింది శిరీష. మరి నేను దాచుకున్నాను కదా అంది కోపంగా హరిణి. నెమలికన్ను పుస్తకంలో దాచుకోవడం, కోతి బొమ్మ భుజాన్ని వేసుకుని తిరగడం ఒకటేనా? నిలదీసింది స్నేహితురాలని శిరీష. ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అంది పట్టుదలగా హరిణి. అప్పుడు వయసులు ఎంతుంటాయి మీవి? ప్రేమ అన్న అనుభూతి తెలుసుకునే వయసు వచ్చేసరికి మీరు ఒకరిని ఒకరు చూసుకునే అవకాశమే లేకపోయింది. నువ్వు గోపిని మనసంతా నింపుకున్నావు. గోపి అలా చెయ్యాలని రూల్ లేదు కదా. శిరీష వాదనలో తర్కం ఉంది. నవ్వొచ్చింది హరిణికి. అందుకే ఓయ్ పిల్ల నీ గొప్పేంటి అని ప్రోగ్రాం చేస్తున్నాడు. అయినా నువ్వెప్పుడూ భావావేశానికి లోను కావా? మరీ అంత యంత్రంలా ఆలోచించకే అంది హరిణి. నాలా ఆలోచించడమే బెటర్. మనసుకి గాయం కాదు. నీలా ఉంటే ఇద్దరిని కలిపి ఓదార్చడానికి ఆ దేవుడు దిగిరావాలి అంది నవ్వుతూ శిరీష. నా గురించి మాట్లాడుకుంటున్నారా? అప్పుడే వాళ్ళు టేబుల్ని సమీపించిన భార్గవ అడిగాడు. దేవుడి గురించి తలుచుకుంటే దెయ్యం ప్రత్యక్షమైందేంటి? అల్లరిగా అడిగింది శిరీష. సిరి మందలించింది హరిణి. చిన్నగా నవ్వాడు భార్గవ. దెయ్యాలకి అన్నయ్య దెయ్యం కాక దేవుడెలా అవుతాడు చెప్పు అడిగాడు కన్ను గీటుతూ భార్గవ. హక్కున నవ్వింది హరిణి. శిరీష నోటమాట రానట్టుగా ఉండిపోయింది. అప్పుడే లోపలికి అడుగుపెట్టారు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళు ముగ్గురు ఒకేసారి హరిణి నవ్విన దిక్కుగా చూశారు. మొదటి వ్యక్తి ఆమె వైపు తినేసేలా చూశాడు. అతను హేమంత్. రెండో వ్యక్తి ఆమె పక్కన కూర్చున్న శిరీష వైపు కోపంగా చూశాడు. అతను సూరజ్. ఇక మూడో వ్యక్తి కళ్ళు అప్రయత్నంగానే హరిణి వైపు ఆరాధనగా చూశాయి. అతను గోపి. హేమంత్ అటు వెళ్లబోయి వాళ్ళ ఎదురుగా ప్రొఫెసర్ కూర్చుని ఉండడం చూసి వెనుకంజ వేశాడు. కానీ సూరజ్కి అలా వెనకాడే అలవాటు అస్సలు లేదు. ఉండు చెప్తా దీని పని అన్నాడు కోపంగా శిరీష వైపు బుల్డోజర్లా దూసుకుపోతూ. గోపి అతన్ని ఆపే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విసురుగా భార్గవ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు సూరజ్. శిరీష అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. హరిణి గోపి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. అతను నవ్వి భార్గవ వైపు తిరిగి విష్ చేసి హరిణి పక్కన సెటిల్ అయ్యాడు. భార్గవ తన పక్కన కూర్చున్న కొత్త సాల్తీ వైపు చూశాడు పరీక్షగా. కానీ సూరజ్ అతన్ని పట్టించుకోలేదు. అతనెవరో ఇంకా పూర్తిగా తెలియదు అతనికి. ఇదిగో హరిణి, ఇప్పుడే చెప్తున్నాను, నాతో పెట్టుకోకు చూపుడు వేలు చూపించి సీరియస్గా హెచ్చరించాడు సూరజ్ శిరీషని. శిరీష పక్కన ఉన్న హరిణి తుళ్ళిపడింది. భార్గవ కళ్లతోనే హెచ్చరించడంతో తను శిరీషగా నటిస్తోందని గుర్తు తెచ్చుకుంది. నేనేం చేశాను? తన పాత్రలోకి దిగిపోతూ అమాయకంగా అడిగింది శిరీష. నువ్వేం చేశావో నీకు తెలీదా? రెట్టించాడు సూరజ్. భార్గవ వాళ్ల గొడవని ఆసక్తిగా గమనిస్తున్నాడు. తెలిస్తే అడగడానికి నేనేమైనా భాస్కర్నా? నవ్వు అదిమి పెట్టి అడిగింది శిరీష. అదిగో అదే వద్దని చెప్తున్నాను రోషంగా అన్నాడు సూరజ్. అతని మొహం ఎర్రగా కందిపోయింది. అప్పటికే భాస్కర్ అని పిలిస్తే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. పైగా ఆ పేరుని తిట్టులాగా ప్రయోగించడం మరీ కోపం తెప్పించింది సూరజ్కి. ఏది వద్దని చెప్తున్నారు సార్? అమాయకంగా అడిగింది కళ్ళు పెద్దవి చేసే శిరీష. భాస్కర్ అని పేరు పెట్టి పిలవకు. నా ఎదురుగా ఆ పేరు అస్సలు వాడకు. చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటున్న సూరజ్ని చూస్తే నవ్వొచ్చింది శిరీషకి.
ఆ పేరుని మీరెవరైనా గుత్తకు తీసుకున్నారా ఏంటి? మీ ఒక్కరికే హక్కున్నట్టు మాట్లాడుతున్నారేంటి? భాస్కర్ అన్న పేరంటే మీకు అంత ఇష్టమా? పోనీ నీ పేరు భాస్కర్ అని మార్చేసుకోరాదా? ప్రశ్నల మీద ప్రశ్నలు బాణాల్లాగా వదిలిపెట్టింది అతని మీదకి శిరీష. మర్యాదగా చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఫనీ. ఈ క్షణమే ఆపకపోతే అని మాట ఆపేశాడు సూరజ్. ఆపకపోతే ఏంటట? ఐ లవ్ భాస్కర్. భాస్కర్ నా హీరో. అన్నయ్య, నా కాబోయే భర్త పేరు భాస్కర్ అయితేనే చేసుకుంటా. భార్గవ్ వైపు తిరిగి చెప్పింది నవ్వుతూ శిరీష. రాక్షసి, నీ పిలకలు కత్తిరించి చేతిలో పెట్టకపోతే నా పేరు సూరజ్ కాదు అన్నాడు ఆవేశపడుతూ. అయితే భాస్కర్ అని పిలుస్తా. మరింత ఏడిపించింది అతన్ని శిరీష. నిన్ను పళ్ళు నూరుకున్నాడు సూరజ్. సూరి, ఆగరా. గోపి అతన్ని వారించడానికి ప్రయత్నించాడు. వినే మూడ్లో లేడు సూరజ్. దా కత్తిరించు అంది శిరీష భుజాల దాకా వచ్చిన జడని ముందుకు వేసుకుంటూ. హరి. ఈసారి భార్గవ ఆమెను హెచ్చరించడంతో వెనక్కి తగ్గింది శిరీష. ఎదుటి వ్యక్తికి నచ్చని పని చేయడంలో నీకెందుకే అంత సంతోషం అడిగాడు నవ్వుతూ భార్గవ్ మాటలకి సూరజ్ కొద్దిగా తన ఆవేశాన్ని అదుపు చేసుకున్నాడు. వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్ తీసుకురా నీ పాకెట్ మనీతో. నీకు అదే శిక్ష అన్నాడు భార్గవ్ నవ్వుతూ. ఇది అన్యాయం. గొడవ చేయబోయింది శిరీష. నేను వెళ్ళి తీసుకువస్తాను సిద్ధపడింది హరిణి. నో, తప్పు చేసిన వాళ్ళకే శిక్ష చెప్పాడు భార్గవ నవ్వుతూ. శిరీష మూతి తిప్పి లేచి వెళ్ళింది. అన్నయ్య, మరీ కొంచెం కఠినంగా ఉన్నావేమో బాధపడింది హరిణి. నువ్వు ఊరుకో శిరీష, నువ్వు మరీ మెతకగా ఉన్నావు. చిన్నప్పటికీ ఇప్పటికీ మీ ఇద్దరిలో చాలా మార్పు వచ్చేసింది అన్నాడు సూరజ్ వెళ్తున్న శిరీష వైపు నుంచి చూపుని హరిణి మీదకి తిప్పుతూ. అతను తనని శిరీష అని పిలుస్తుంటే తన కుర్చీలో ఇబ్బందిగా కదిలింది హరిణి. మీరందరూ చిన్ననాటి స్నేహితులా అడిగాడు నవ్వుతూ భార్గవ తనకి తెలియనట్టుగా. నాకు ఇప్పుడే అర్థమైంది అన్నాడు సూరజ్. ఆ తర్వాత అతను భార్గవ్కి తమ ఊళ్ళో ప్రతి ఏడాది జరిగే క్రికెట్ మ్యాచ్ గురించి చెప్పాడు. అన్నేళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నారా ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. హా, గోపి కామెంటరీ చెప్పకుండా ఆ మ్యాచ్ మొదలు కాదు, పూర్తవ్వదు నవ్వుతూ చెప్పాడు సూరజ్. నేను లేకుండా ఇక్కడ మీటింగ్ ఏం జరుగుతోంది? భాగ్యరేఖ మాట వినిపించగానే అందరూ ఆమె వైపు తిరిగారు. అక్క, ఈరోజు నీకు తీరికయిందే అన్నాడు గోపి లేచి నిలబడి ఆమె కోసం పక్క టేబుల్ నుంచి కుర్చీ తీసుకువచ్చి వేసి. మధ్యాహ్నం ఫ్రీరా. ఈరోజు కామర్స్ వాళ్ళు ఏదో సెమినార్ ఉంది, లైబ్రరీ కావాలని అన్నారు. క్లాసెస్ లేవు, స్టూడెంట్స్ని అనుమతించరు లోపలికి. హరిణికి గోపికి మధ్యలో కూర్చుంటూ చెప్పింది భాగ్యరేఖ. అవును, అందుకే నేను కూడా క్యాంటీన్కి వచ్చాను. ఒకసారి పుస్తకం మొదలు పెడితే వదలబుద్ధి కాదు నాకు చెప్పాడు భార్గవ. అందులో శిరీష అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చింది. విడిగా పట్టుకున్న సీసాని సూరజ్ ముందు పెట్టింది. భార్గవ కన్ను మూసి తెరిచేలోపుగా ఆ సీసాని తాను తీసుకుని మొత్తం అన్నిట్లోనూ కలిపేశాడు. తెల్లబోయింది శిరీష. తన అన్నయ్య తన ప్లాన్ని అంత తేలికగా కనిపెట్టేస్తాడని అనుకోలేదు. సూరజ్ డ్రింక్లో పూర్తిగా ఉప్పు కలిపేసి జాగ్రత్తగా మూత పెట్టేసింది. అన్నయ్య సీరియస్ మనిషి అనుకుంది. ఇలాంటివి అతనికి తెలియవని కూడా అనుకుంది. కానీ అతను తనకన్నా వేగంగా ఆలోచించగలడని అప్పుడే అర్థమైంది. ఏంటది, ఆట? ఆశ్చర్యంగా అడిగింది భార్గవ డ్రింక్స్ అన్నిటినీ అలా కలిపేస్తుంటే. భాగ్యరేఖ. అలాంటిదే అన్నాడు నవ్వుతూ భార్గవ. ఇప్పుడు ఆ ఉప్పు కలిపిన సీసా ఎవరికి వస్తుందో తెలుసుకోవడం కష్టమే. శిరీష ఉడుకుమొత్తనంగా చూసింది అన్నగారి వైపు. అతను భుజాలు షక్ చేశాడు. గోపి సూరజ్ వైపు చూశాడు. అతను మాత్రం శిరీష వైపు చూసి నవ్వుతున్నాడు. తిక్క బాగా తీరిందా అన్నట్టుగా. భాగ్యరేఖ మాత్రం ఒక సీసా తీసుకుని మూత విప్పి తాగింది. అమ్మయ్య, దాహం తీరింది. థ్యాంక్ యూ హరిణి అంది శిరీష వైపు చూసి. ఆమెకి మామూలుది వచ్చిందని అర్థమైన శిరీష తేలికగా ఊపిరి పీల్చుకుంది. అందరూ ఎవరి ముందు ఉన్న సీసాలు వాళ్ళు అందుకున్నారు. గోపి తాగడు కాబట్టి మిగిలిన అందరూ తీసుకున్నారు. తాగిన శిరీష మొహం వికారంగా పెట్టి బయటకు పరుగు తీసింది. తాను తీసుకున్న గోతులో తనే పడింది శిరీష. ఇన్స్టాంట్ కర్మ అన్నాడు నవ్వుతూ సూరజ్. అందరూ నవ్వుకున్నారు. హరిణి మాత్రం లేచి శిరీష వెనక వెళ్ళింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు హేమంత్. ఒరే రమ్మి, ఆ నలుపు డ్రెస్ పిల్లలెవరో కనుక్కో అన్నాడు హరిణి వైపే తదేకంగా చూస్తూ. అర్థమైంది. కొత్త పిట్టని పట్టబోతున్నావా అడిగాడు
రమేష్ ఉత్సాహంగా. చచ్చిన కళేబరాన్ని తినే రాబందు వెనకే వాళ్ళే ఈగలాంటివాడు రమేష్. తనంతట తానుగా వేటాడడు. ఒక జంతువు వేటాడి తిన్నంత తినగా మిగిలిన దాని మీద వాలి తన ఆకలి తీర్చుకోవడానికి సిద్ధపడతాడు. అందుకే ఇప్పుడు హరిణి శిరీషల వివరాలు కనుక్కోవడానికి సిద్ధపడ్డాడు రమేష్. తమ వెనుక ఒక అమ్మాయిల పిచ్చాడు పడబోతున్నాడని తెలియని హరిణి శిరీష సూరజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు.